మాంగళ్య షాపింగ్ మాల్ మార్చి 13న శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. వైరా రోడ్, ఖమ్మం. మీ అమ్మకైతే జ్ఞానం లేకపోవచ్చు, చదువుకున్నవాడివి, నీకేమైందిరా బుద్ధి? రోజు తాగితే వాడి ఒళ్ళు ఏం కావాలరా? ఇలా చూడు, మీకు ఆస్తి పాస్తులు కావాలంటే అడిగి తీసుకోండి. దానికోసం నా బిడ్డను చంపకండి, నా బిడ్డను వదిలేయండి రా, వదిలేయండి. అమ్మా, అశోక్, ఫోన్ చేయవా? వద్దు, ఏ ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? అయ్యగారు కోపంలో ఉన్నట్టున్నారు. వాడంతేలే, కాసేపట్లో చల్లబడిపోతాడు. నానా, పోయినసారి లాస్ట్ అని చెప్పా. ఇది వేరే అమ్మా. ఏమిటి వేరు? అబ్బాయి భోజనం చేయలేదు, అది బాధ. నానా, నువ్వు భలే కిలాడివి నాన్నా. నాకు ఆకలి లేదంటే లేదు, నేనేం చిన్నపిల్లన్నా. అశోక్, నాన్నగారిని దిగబెట్టిరా. నా వల్ల కాదు. వారు ఈ రోజు ఎక్కువగా తాగారు, ఒంటరిగా పంపించకూడదు. వారిని ఇక్కడ ఎవరు తాగమన్నారు? అశోక్, ధైర్యం ఉంటే ఆ ఇంటికి తాగమని చెప్పు. తాగరే, భయం. ఇప్పుడు ఇంతకీ వాడిని దిగబెడతావా లేదా? అక్కడికి వెడితే వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు అంచేత తాగించి ఈ స్థితికి తీసుకొచ్చావట, నీ సంతోషం కోసం వారిని తాగుబోతుగా మార్చావట. నాకేమన్నా కర్మ? అడ్డమైన వాళ్ళని నేను ఆడిపోసుకుంటే వినటానికి? నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను? నువ్వు ఆయన తాగనిస్తావు? ఇది వారిల్లు, వారి ఇష్టం. వారు సంతోషం కోసం ఏం చేయదలుచుకున్నారో అలా చేస్తారు. కానీ వాళ్ళు సులకనగా మాట్లాడుతున్నారే. మాట్లాడి, పర్వాలేదు. అమ్మా, ఇప్పుడు వారిని నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను తీసుకెళ్ళమంటావా? గౌతమ్, నేను అశోక్ నాన్న. అశోక్, చెప్పండి. నేను తాగి చెప్తున్నాను అనుకోవద్దు. చెప్పండి. నాకు గౌతమ్ వేరు, నువ్వు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. నిజంగా చెప్తున్నాను. మీ నాన్నగారా బాబు? మందు ఎక్కువైపోయిందా? ఏ, రోడ్డు చూస్తావా? ఇక్కడే ఇక్కడే అప్. నాన్న, ఉమ్, ఇంటికి వచ్చా నాన్న. దిగండి మెల్లిగా మెల్లిగా. నాన్నగారు వచ్చారా? ఉమ్, తూగుతూ తూలుతూ వస్తున్నారు. తాగొచ్చారా? మరి జాగ్రత్త నాన్న, మెల్లిగా మెల్లిగా. నాన్న, అశోక్, మెనీ థ్యాంక్స్. నా పేరు అశోక్ కాదు, గౌతమ్. అన్నయ్య, రే ఇదిగో. ఏమిటి? నాన్నగారికి ఒంట్లో బాలేదట. ఆఫీస్కి ఫోన్ చేశాను, అక్కడికి కూడా 4 రోజులుగా రాలేదట. అమ్మ ఆ ఇంటికి వెళ్ళి చూసి రమ్మంది. నేను ఆ ఇంటి గడప తొక్కను. వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేను వెళ్తాను. నా కూడా వస్తే చాలు. నేను నాన్నగారిని చూడాలి. ఏరా, నువ్వు వెళ్ళి చూడు, నా బిడ్డ ప్రాణం కొద్ది కొద్దిగా ఎలా జారిపోతుందో చూడు. పో.
రోజు మీరు ఇలా తాగించి చిత్రాలు చేస్తున్నారు కదరా ముసల్దాన్ని. నేను రాయలాగా ఉన్నాను. నా బిడ్డని మీరు మంచం పట్టించారే, మీరు బాగుపడతారా? మీ అమ్మకైతే జ్ఞానం లేకపోవచ్చు, చదువుకున్నవాడివి, నీకేమైందిరా బుద్ధి? రోజు తాగితే వాడి ఒళ్ళు ఏం కావాలరా? ఇలా చూడు, మీకు ఆస్తి పాస్తులు కావాలంటే అడిగి తీసుకోండి. దానికోసం నా బిడ్డని చంపకండి. నా బిడ్డని వదిలేయండి రా, వదిలేయండి, వదిలేయండి. అమ్మా అచ్చాడు. అమ్మా ఆస్మాటాక నువ్వు ఊరంతా తిరిగి వస్తున్నావా? నువ్వు ఎక్కడుంటావని వెతకాలి? పాపం నాన్నగారిని ఆఫీస్ నుంచి పిలవాల్సి వచ్చింది. మళ్ళీ డెర్ఫ్లూన్ ఇచ్చావా? ఉమ్, ఆస్టలిన్ ఉమ్. రెండు ఒకేసారి ఇచ్చావా? అరగంట గ్యాప్ లో ఇచ్చానులే, తర్వాత కొంచెమైనా తగ్గింది. అశోక్, ఏమిటమ్మా అశోక్కి భోజనం తీసి పెట్టావు, అదేగా నువ్వు చెప్పేది? మాట్లాడకుండా పడుకో, మేం చూసుకుంటాం. అశోక్ రా, రామ్మా. థ్యాంక్స్. ఎందుకు? అమ్మని చూసుకున్నందుకు. అది నీకు అమ్మ అవడానికి ముందే నాకు భార్య. నేను మంచి తండ్రిని కాకపోవచ్చు, కానీ మంచి భర్తగా ఉండగలను. రా, భోంచేద్దాం. రా, కూర్చో. ఈ రోజు మీ అన్నయ్య కూతురు పెళ్లి కదూ? 6 గంటలకు వచ్చేయండి, 6 గంటలకు వచ్చేయండి అని 100 సార్లు చెప్పి పంపింది. ఇవాళ కూడా ఆ పాడు కుంపకు వెళ్ళి రావాలా? బాగా లేట్ అయిందా? ఇప్పుడు టైం ఎంత? నా కోసం ఎందుకు వెయిట్ చేయడం? మీరు వెళ్ళాల్సింది. వెళ్ళి అక్కడ ఎవరైనా నీ భర్త ఎక్కడా అని అడిగితే ఏం బదులు చెప్తుంది? అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి. ఏమిటో నీ కర్మ ఎలా జరుగుతుందో కానీ. సుశీల, అపార్థం చేసుకోకు, నిజంగానే మర్చిపోయాను. మీరు రావడం రాకపోవడం మీ ఇష్టం. ఇందులో నేను అపార్థం చేసుకోవడానికి ఏముంది? ఫోన్ చేయండి. సుశీల, నేను ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ చేయలేదా? నాకొద్దండి. సుశీల, మంచి తండ్రిగా ఉండలేకపోవచ్చు, కనీసం ఒక మంచి భర్తగా ఉండొచ్చుగా. అది కాదు అశోక్. నా పేరు అశోక్ కాదు.